హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో లిరికల్ వీడియోస్ ఎంత పెద్ద ట్రెండింగ్ అవుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వీటిని మన ఓన్గా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో క్యాప్కట్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత న్యూ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. లైబ్రరీ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ స్క్రీన్ అయితే తీసుకోండి. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు రేషియో సెట్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ 9:16. సో నేను షార్ట్ వీడియో తయారు చేస్తున్నాను కాబట్టి 9:16 అయితే తీసుకొని వీడియో లెంత్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. చేసిన తర్వాత మనం ఏ సాంగ్కి లిరికల్ వీడియోని తయారు చేయాలనుకుంటున్నామో ఆ సాంగ్ని గూగుల్లో టైప్ చేయండి. సో గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీకు ఏ సాంగ్ కావాలి అంటే ఏమైపోయావే అని చెప్పేసి ఒక సాంగ్ ఉంది కదా శర్వానంద్ గారిది. సో ఆ సాంగ్ లిరికల్ వీడియో లిరిక్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి టైప్ చేశాను. టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ లిరిక్స్ వచ్చాయి. సో ఆ సాంగ్ సంబంధించిన లిరిక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనం టైప్ చేయకుండా ఇక్కడ నుంచి కాపీ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ లైన్ని కాపీ అయితే చేశాను. కాపీ చేసేసి ఇప్పుడు మరలా క్యాప్కట్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ ఉంది కదా, అక్కడైతే పేస్ట్ అయితే చేయండి. చేస్తే మనకు కావాల్సిన ఆ లిరిక్స్ అన్నీ కూడా ఇక్కడైతే యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, అంటే మనం ఒక సాంగ్ని ఏ సాంగ్ని అయితే తీసుకుంటున్నామో ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ అన్నీ కూడా కాపీ చేసుకొని ఇక్కడ చూడండి టెంప్లెట్స్ ఉన్నాయి, ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్, యానిమేషన్స్. సో మనం మాన్యువల్గా ఇవ్వచ్చు లేదా డిఫాల్ట్గా అక్కడ ఉంటాయి. సో మనకి ఏది కావాలంటే తీసుకోండి. సో నేను ఇక్కడైతే ఫాంట్ స్టైల్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. ఫాంట్ ఇచ్చేసిన తర్వాత టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రకరకాల స్టైల్స్ అయితే వస్తాయి. అంటే ఈ లిరిక్స్ ఈ స్టైల్లో కావాలని చెప్పేసి మనమైతే యాడ్ చేస్తున్నాము. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్లో క్యాప్కట్ చాలా బాగుంటుందండి. సో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ క్రియేట్ చేయాలంటే ఈ యాప్లో అయితే తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. అలాగే యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా చూడండి, నేనైతే మ్యూజిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా సైడ్కి ట్రాక్ చేస్తే మీకు ఇక్కడ మ్యూజిక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. సో దీని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, టెంప్లెట్స్ యాడ్ చేసేటప్పుడు టెక్స్ట్ ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉన్నది తీసుకోండి. అప్పుడే చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ తర్వాత నెక్స్ట్ లైన్ అయితే యాడ్ చేద్దాము. దాని గురించి ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేసి గూగుల్లో ఇందాక లిరిక్స్ మనం సెర్చ్ చేసాం కదా, దాంట్లో సెకండ్ లైన్ అయితే కాపీ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏదైతే సాంగ్ తీసుకున్నామో దానిలో సెకండ్ లైన్ అయితే ఇప్పుడు కాపీ చేస్తున్నాను. సో ఆ లైన్ మీద ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే కాపీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో కాపీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మరలా క్యాప్కట్ యాప్లోకి వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత యాడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఎంటర్ టెక్స్ట్ దగ్గర పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం సెకండ్ లైన్ తీసుకున్నాం కదా, దానికి కూడా ఫాంట్ స్టైల్ మార్చుకోండి. నెక్స్ట్ టెంప్లెట్స్ అయితే యాడ్ చేద్దాము. అంతకన్నా ముందు ఈ లేయర్ని మనం లైన్ చివర ఇలా డ్రాగ్ చేద్దాము. అంటే ఒక లైన్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్ ప్లే అవ్వాలి కాబట్టి. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ నేను ఆ సాంగ్ని మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా, సో ఆ సాంగ్ని మనం యాడ్ చేయాలి. సో మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఆ సాంగ్ని మనం ఇక్కడైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ గూగుల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆ సాంగ్ని. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో కోసం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత సాంగ్ ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే ప్లే అవుతుంది. సో అంతకన్నా ముందు ఏం చేయాలంటే ఆ సాంగ్కి తగ్గట్టు లిరిక్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. లేదంటే 1 by 1 వచ్చేస్తుంది. అలా రాకుండా ఒకదాని తర్వాత మరొకటి రావాలి కాబట్టి క్లియర్గా అయితే అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మరలా చూడండి, టెంప్లెట్స్ మనకి ఇలా కావాలంటే ఇలాగా, లేదంటే ఇంకా రకరకాల టెంప్లెట్స్ ఉంటాయండి. సో మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. కానీ మీరు గుర్తుంచుకోండి, బ్లాక్ స్క్రీన్ మీద ఎప్పుడు కూడా వైట్ కలర్లో ఉన్న ఫాంట్ని సెట్ చేసుకోండి. అంటే టెంప్లెట్స్లో వైట్ కలర్ హైలైట్ అయ్యేలాగా చూసుకోండి. అలా చేస్తే మీ వీడియో చాలా బ్యూటిఫుల్గా అయితే తయారవుతుంది. సో ఈ విధంగా తయారు చేసిన తర్వాత మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. దాని గురించి మీరు ఏం చేస్తారంటే లేయర్స్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే వాటన్నిటిని కట్ చేసేసి డిలీట్ అయితే చేసేసేయండి. సో క్లియర్గా అడ్జస్ట్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఒక లిరికల్ వీడియో తయారు చేయడానికి ముందు లిరిక్స్ తయారు చేసుకున్నాము. అంటే బ్లాక్ స్క్రీన్ మీద లిరిక్స్ తయారు చేసుకున్నాము. తర్వాత వీడియో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా తయారు చేసిన తర్వాత
ఎక్స్పోర్ట్ ఉంది కదా పైన ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక మీకు కావాలి అంటే క్వాలిటీ పెంచుకోవడానికి ఇక్కడ 720p ఉంది కదా, పక్కన బటన్ మీద క్లిక్ చేస్తే మీకు వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో హై క్వాలిటీ కావాలంటే 4K మీద పెట్టేసి దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తే మన గ్యాలరీలో అయితే ఇది సేవ్ అవుతుంది. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మరలా క్యాప్కట్ను ఓపెన్ చేసుకొని న్యూ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ సాంగ్ తగ్గట్టు 2 ఇమేజెస్ అయితే తీసుకొని, నేను ఇక్కడ సర్వానంద్ సాయి పల్లవి గారి ఇమేజ్ని అయితే తీసుకొని ఇక్కడైతే వాటిని యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత సో కేర్ఫుల్గా వినండి, ఇది వీడియో ఎడిటింగ్ చాలా చాలా బాగుంటుంది. అందులోనే క్యాప్కట్ ట్రెండింగ్ అయితే సృష్టించవచ్చు. సో మీరు ఏ వీడియో తయారు చేయాలన్న లిరికల్ వీడియోస్ ఈ విధంగా అయితే తయారు చేయండి. సో ఇక్కడ 2 ఇమేజెస్ అయితే తీసుకొని కీ ఫ్రేమ్ సెట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ చూడండి డైమండ్ షేప్ ఉంది కదా, ప్లస్ని మైనస్ చేసుకొని ఈ విధంగా మూమెంట్ అయితే ఇస్తున్నాను. ఇలా కీ ఫ్రేమ్ అనేది మీరు ఎన్ని ఇమేజెస్ తీసుకుంటే అన్ని ఇమేజెస్కి మీరు తగ్గట్టు మూమెంట్ అయితే ఇవ్వండి. సో ఇలా ఇస్తే మీ వీడియో చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే ఇద్దాము. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వ్యాలంటైన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. అదనే కాదండి, మీకు ఏ ఆప్షన్కి బాగుంటే అది. సో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి అక్కడ నాకు నచ్చిన ఒక ఎఫెక్ట్ని అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఇమేజెస్ తీసుకున్నాను, కీ ఎలిమెంట్ ఇచ్చాను, తర్వాత వీడియోకి ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మరొక ఇమేజ్ ఉంది కదా, దానికి కూడా మనం అయితే ఎఫెక్ట్స్ ఇద్దాము. సో ఇక్కడ చూడండి ట్రెండింగ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలంటైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇక్కడ కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇమేజ్కి ఏదైతే తీసుకున్నానో సెకండ్ ఇమేజ్ కూడా అదే తీసుకున్నాను. సో అదే తీసుకోవాలని లేదు, మన ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోవాలి. సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. సో వీడియో బాగుందో లేదో మీకు ఒక ఐడియా వస్తుంది. సో వచ్చిన తర్వాత అంతగా నచ్చలేదు అనుకోండి, దాన్ని డిలీట్ చేసేసి మరలా చూడండి వ్యాలంటైన్ సో ఆప్షన్లోకి వెళ్ళేసి నెక్స్ట్ చూడండి రకరకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వాటిలో మీకు నచ్చిన వాటిని ట్రెండింగ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా వీడియో తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంత తయారు చేసి పెట్టుకున్నాం కదా బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోస్, సో ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. దాని గురించి ఇక్కడ ఓవర్లే మీద క్లిక్ చేసుకుంటే మన గ్యాలరీలో ఉన్న వీడియో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంత డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వీడియో మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, అంతా బ్లాక్గానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే స్ప్లైస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఫిల్టర్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ లిరిక్స్ అనేవి యాడ్ అయితే అయిపోతాయి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. చూస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ ఈ వీడియో ఎఫెక్ట్ అనేది అంత ఎఫెక్టివ్గా సో అందువల్ల నేనేం చేస్తున్నానంటే మరలా ఎఫెక్ట్స్ని అయితే మారుద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. ఇక్కడ మరలా వీడియో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యాలంటైన్లోనే నాకు నచ్చిన మరొక ఆప్షన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇందాక తీసుకున్నది ఒక స్టైలు, నెక్స్ట్ వేరే స్టైలు, నాకైతే ఇప్పుడు ఈ స్టైల్ నచ్చింది. సో ఇక్కడ చూడండి ఇదైతే నాకు చాలా బాగుంది, ఇది వీడియోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మరో ఇమేజ్ ఉంది కదా, దానికి కూడా మనం వీడియో ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాలి. సో దీని గురించి ఏంటంటే ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి రీప్లేస్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎఫెక్ట్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఓపెన్ అవుతాయి, లేదా మన ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి సేమ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే దాన్ని ట్రాక్ చేయండి, లేదు మరొక ఎఫెక్ట్ ఇవ్వాలి అంటే వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే మరొక ఎఫెక్ట్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. క్రియేటివిటీ అనేది మీ చేతిలోనే ఉంటుంది, మీ ఆలోచనకు తగ్గట్టుగా మీరైతే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా నేను యాడ్ చేసిందే తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన విధంగా అయితే వీడియో ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. సో చూడండి ఇక్కడ ఆ వీడియో ఎంతో బ్యూటిఫుల్గా అయితే తయారైంది. సో ఈ విధంగా మీకు నచ్చిన సాంగ్స్ని మీరే లిరికల్ వీడియోస్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో పోస్ట్ చేసి ట్రెండింగ్ అయితే సృష్టించండి. సో ఇది ఫ్రెండ్స్ సంగతి, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.